రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది. నిజానికి పార్టీ చాలా సంతృప్తి చెందాల్సినటువంటి విషయము. రెండవది, ముస్లిం ఓట్లకు వ్యతిరేకంగా హిందూ ఓటర్ కన్సాలిడేషన్ అస్సాంలోను బెంగాల్లోనూ చేసుకోగలిగింది. అది రెండవ సంతోషించేటటువంటి విషయము. మూడవ విషయము, భారతీయ జనతా పార్టీ చాలా బలమైనటువంటి 3 ప్రాంతీయ పార్టీల్ని కొట్టగలిగింది. అస్సాంలో AUDF గెలిచింది 1 సీట్ అయినా కూడాను బంగ్లాదేశీ ముస్లిం ఓట్ల మీద ఆధారపడ్డ బలమైనటువంటి చాలా వనరులు ఉన్నటువంటి పార్టీ. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని, అదేవిధంగా తమిళనాడులో DMKని కొట్టగలిగింది. కానీ భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద సమస్య మిగతా 2 రాష్ట్రాలు. పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రము, దాని ఎన్నికల ఫలితం వల్ల పెద్దగా తేడా ఉండదు. కానీ కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశం బీజేపీని దంచికొట్టింది. భారతీయ జనతా పార్టీ ఆశించినటువంటి విజయాలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో కొట్టలేకపోయింది, సాధించలేకపోయింది. DMK ఎంతో కొంత నిలబడగలిగింది, 2వ స్థానంలో ఉండగలిగింది, 70-75 సీట్ల దగ్గర అది నిలబడుతోంది. కానీ మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి 4 ఎమ్మెల్యే సీట్లలో 2ంటిని మాత్రమే నిలబెట్టుకునేటట్టుగా కనిపిస్తోంది. ఆ 2 కూడాను బలమైనటువంటి ప్రాంతీయ నాయకులు కారు. ఎవరైతే పెద్ద పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా ఓడిపోయినాయి. వనతి శ్రీనివాసన్, ఇటువంటి నాయకులందరూ, నాయనార్ రాజేంద్రన్, వీళ్ళందరూ కూడా ఓడిపోవడము. భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లు, 27 సీట్లలో పోటీ చేసి 2 సీట్లు గెలవడం. ఇది ఒక రకంగా పార్టీ తన దక్షిణాది వ్యూహాన్ని, ముఖ్యంగా తమిళనాడు వ్యూహాన్ని పునరాలోచించుకోవలసినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే AADMK నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఈ పార్టీ ఏ మేరకు హోల్డ్ చేస్తుందన్నది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, హంగ్ అసెంబ్లీ వస్తే ఏ ఎమ్మెల్యే ఎటువైపు ఉంటాడు, ఏమవుతుందన్నది తెలియని పరిస్థితి. విజయ్తో చేతులు కలిపేందుకు కావలసినన్ని ఎమ్మెల్యే సీట్లు బీజేపీ దగ్గర కూడా లేవు, కాంగ్రెస్ దగ్గర కూడా లేవు. కాంగ్రెస్ 20 సీట్లు పోటీ చేసి 1 స్థానాన్ని గెలుచుకుంది. కాబట్టి తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు, TVK కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇప్పటికీ ప్రాంతీయ పార్టీల హవాయే ఉంది. జాతీయ పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో 2 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3 సీట్లు వచ్చినాయి. CPI, CPMలతో ఒక పార్టీలు పెద్దగా లెక్క తీసుకోనవసరం లేదు. జాతీయ పార్టీలు తమిళనాడులో 1 అడుగు ముందుకు వేయలేకపోయినా, వాస్తవంగా చెప్పాలన్నట్టయితే 1 అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి. బీజేపీకి ఇది నిజంగా కూడా ఆందోళన కలిగించాల్సినటువంటి విషయం. ఆంధ్రలో కూడా బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నది. బీజేపీ తెలుగుదేశంతో కలిస్తే తెలుగుదేశం గెలుస్తుంది, బీజేపీ కలవకపోతే తెలుగుదేశం ఓడిపోతుంది. కానీ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి ఆంధ్రలో లేదు. తెలంగాణలో కూడా పార్టీ నిర్మాణము ఇంకా పటిష్టంగా జరగవలసినటువంటి పరిస్థితి ఉంది. కేరళ విషయానికి వస్తే, కేరళలో ప్రారంభ దశలో 10 నియోజకవర్గాల్లో ముందున్నట్టుగా కనిపించినటువంటి బీజేపీ చివరికి వచ్చేసరికి 2-3 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది. కేరళలో గతంలో ఒకేసారి 1 ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. దాంతో పోలిస్తే ఇది విజయం. కానీ కేరళ యొక్క పోలరైజ్డ్ పాలిటిక్స్లో బీజేపీకి పాదం మోపేందుకు ఇంకా స్థలం దొరకటం లేదు. కాబట్టి 2014 తరువాత కొత్త బీజేపీ వచ్చి ఇంత పోటీతత్వంతో పోరాడుతున్నప్పటికీ, ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మోదీ, అమిత్ షాల వంటి వ్యూహకర్తలు ఉన్నప్పటికీ కూడాను దక్షిణాదిలో కర్ణాటకను మినహాయించి, పుదుచ్చేరిని లెక్కలో తీసుకోవడానికి లేదు, కర్ణాటకను మినహాయించి మరెక్కడ కూడాను బీజేపీ సొంత బలంతో ఎదగలేకపోవడం, ఇది పార్టీకి నిజంగా ఆందోళన కలిగించాల్సినటువంటి విషయం. ఎందుకంటే 3 రాష్ట్రాలు గెలిచి ఉండవచ్చును, అస్సాం, బెంగాల్, అదేవిధంగా పుదుచ్చేరి గెలిచి ఉండవచ్చును, 3:2 కావచ్చును. ఇందులో అస్సాంని 3వసారి వరుసగా గెలవడము, పుదుచ్చేరిని 2వసారి వరుసగా గెలవడం జరిగి ఉండవచ్చును. అదేవిధంగా
మిత్రపక్షం సహాయంతో పుదుచ్చేరిలో గెలిచింది. బెంగాల్లో ఘన విజయం సాధించి ఉండవచ్చును, కానీ దక్షిణాదిలో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేయడం ఏదైతే ఉందో ఇది బీజేపీ సీరియస్గా ఆత్మపరిశీలన చేసుకోవలసినటువంటి, ఇంత ఘన విజయంలో కూడాను ఈ తరహా పరిణామాలు ఎందుకు వచ్చాయన్నది పార్టీ విశ్లేషించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో విజయం సాధించనంత వరకు బీజేపీ నిజమైన జాతీయ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేశంలో 78% భూభాగం మీద బీజేపీ జెండా ఎగురుతూ ఉండవచ్చును, ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉండవచ్చును, గుజరాత్ వంటి రాష్ట్రంలో 30 సంవత్సరాల పైబడి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను గత 10 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండవచ్చును, కానీ దక్షిణాది వైపు అడుగులు పడకపోవడం ఇది పార్టీని నిజంగా ఆందోళన పడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది వింధ్యకి దక్షిణాన బలహీనంగా ఉన్నట్లయితే వేర్పాటువాదం పెరగడానికి దోహదపడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో దురదృష్టవశాత్తు చారిత్రకంగా ఈ రకంగా ద్రవిడనాడు వాదమే కావచ్చు, జస్టిస్ పార్టీ సిద్ధాంతమే కావచ్చును, లేకపోతే యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటటువంటి విచిత్రమైనటువంటి విడ్డూరమైనటువంటి కల్పన కావచ్చును, ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ దక్షిణాదిలో విస్తరణ పైన దృష్టి పెట్టడం చాలా అవసరము, ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.